హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము వచ్చేసి చాలా చాలా బాగున్నాము. ప్లీజ్ నా వీడియోలు నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి అబ్బా. మీరు లైక్ చేయడం వల్ల మీలాంటి వల్ల కొందరికి వెళ్తాయి కదా వీడియోస్. ఇక్కడ వచ్చేసి తెలంగాణ స్టైల్లో పచ్చిపులుసు వేస్తున్నాను. అలా పల్లీలు బాగా రోస్ట్ చేసుకున్నాక ఉల్లిపాయలు వచ్చేసి పచ్చివే వేస్తామండి. పల్లీలు రోస్ట్ చేసుకొని కొన్ని కారానికి తగినట్టు పచ్చిమిర్చి ఆయిల్ లేకుండా ఫస్ట్ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా పల్లీలు తొక్క తీసేసుకొని రెండు కలిపి మిక్సీ పట్టాలి. తగినంత సాల్ట్, కొంచెం పసుపు వేసుకోవాలి. తగినంత పసుపు మనకి ఎంత సరిపోతుందో అంత పసుపు వేసుకోవాలి. ఎందుకంటే కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కదా పచ్చిపులుసు, అలా చేస్తాము మేమైతే. అలా తగినంత మిక్సీ పట్టేసుకొని బాగా ఫైన్ పేస్ట్గా, అసలు చిన్న పలక అనేది ఉండకూడదండి. ఎందుకంటే పచ్చిపులుసు ఎంత మనం మెత్తగా మిక్సీ పడతామో అంత టేస్ట్ ఉంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. సమ్మర్ టైంలో చేశాను కదా, కొంచెం చలవ చేస్తుంది, ఎండలు ఎక్కువ ఉంటాయి కదా. ఇలా ఉల్లిపాయలన్నీ పెద్ద పెద్దగానే కట్ చేసుకొని వేసుకోవాలి. చూడండి అంత బాగా ఫైన్గా పేస్ట్ వేసుకొని రెండు కలిపి బాగా చేతితో అలా కలుపుతూ ఉండాలి. ఆ ఉల్లిపాయల్లో నుంచి రసం దిగేదాకా కలుపుకోవాలి మనము. అసలు ఉల్లిపాయ ఈ పచ్చిపులుసులో టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. నాకు, మా పిల్లలకి, మా ఆయనకి చాలా ఇష్టం. అలా చూడండి తగినంత చింతపండు పులుపు వేసుకోవాలి. మనకు కొంచెం వాటర్లా కావాలనుకుంటే వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు. మాకైతే ఇలా నచ్చుతుంది కాబట్టి మేము ఇంతే చేస్తాము. ఇలా చేస్తాను. తగినంత వాటర్ వేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను ప్రతిరోజు తీసుకుంటానండి లెమన్ వాటర్, అది చూపిస్తున్నాను. హాట్ వాటర్లో ఇక్కడ వచ్చేసి పచ్చిపులుసు తాలింపు పెట్టుకుంటున్నాను. మామూలుగా పోపు వేసేసుకోవడమే. తగినంత ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, అంతే. ఇంకంతకు మించి ఎక్కువ ఏం వేసుకోవద్దండి. దీంట్లో కొంచెం జీలకర్ర ఎక్కువ వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది పచ్చిపులుసులో. అలా చిటపటలాడిన తర్వాత తగినంత జీలకర్ర, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అర్జెంట్ మనకు ఏదైనా పనిలో ఉన్నప్పుడు అడవిడి లేకుండా సింపుల్గా చేసుకోవడానికి చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఒంట్లో వేడి చేసినప్పుడు కూడా ఇలా చేసుకొని తినడం వల్ల చలవ కూడా చేస్తుంది. సింపుల్ అండి, మరీ ఎక్కువ టైం కూడా పట్టదు. జస్ట్ పల్లీలు, పచ్చిమిర్చి, అంతే. తాలింపు ఇలా వేగిన తాలింపు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. దీంట్లో ఆనియన్స్ అసలు ఏం ఫ్రై చేయొద్దండి, మనం పచ్చివే వేసుకోవాలి. పచ్చివి వేసుకోవడం వల్లనే టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో పచ్చిపులుసు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సేమ్ ఎలా అంటే మనం మజ్జిగ చారు ఎలా చేసుకుంటామో ఆ టైప్లో ఉంటుంది. వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఫుల్ వీడియోస్ ప్లీజ్ లైక్ చేయండి అందరు చూసిన వాళ్ళు. చూడండి పచ్చిపులుసు రెడీ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి నేను ఏబీసీ జ్యూస్ ప్రిపరేషన్ చేసుకున్నాను. నేను రోజు తాగనండి, వన్ డే బై అలా తాగుతూ ఉంటాను. ఇక్కడ వచ్చేసి మా ఆయన క్యారేజీ రెడీ చేశాను. రైసు, పచ్చిపులుసు, పక్కన పాలండి మా ఆయనకి. చూడండి మా ఆయన క్యారేజీ రెడీ చేసిన తర్వాత, ఆయన వెళ్ళిపోయిన తర్వాత బయట అలా కూర్చొని పిచ్చగోడు చూసుకుంటూ, మొక్కలు చూసుకుంటూ అరగంట అలా కూర్చుంటానండి. అంతే కదా టైంపాస్. ఇంటి ముందు మొక్కలు ఉంటే ఆ మొక్కల్ని చూసుకుంటూ సగం డే గడిచిపోతుంది నాకు. ఎంత గ్రీనరీగా భలే ఉంటుంది మొక్కని. ప్రతిరోజు మార్నింగ్ అందరు వెళ్ళిపోయిన తర్వాత ఈ మొక్క దగ్గర నాకు కాలక్షేపం అవుతుంది. అలా చూస్తూ ఉంటాను. పిచ్చిగోడు ఒక్కసారన్నా వస్తుందేమో పిచ్చుక అని చూస్తున్నాను కానీ రావట్లేదండి. ఇక్కడ చూడండి మా ఆయన వచ్చేసి నేరేడు పళ్ళు పట్టుకొచ్చాడు. సీజన్ ఫస్ట్ టైం తీసుకొచ్చాడు. అలా కడుగుతుంటే చిన్న వీడియో క్లిప్ తీసుకున్నాను. చాలా టేస్టీగా చాలా బాగున్నాయి నేరేడు పళ్ళు. ఒంటికి మంచివి కదా, చాలా బాగుంటుంది. చూడండి ఎన్ని వచ్చాయో, చాలా టేస్టీగా ఉన్నాయి. మంచి స్వీట్, అదొక టైప్ ఆఫ్ స్వీట్లా ఉన్నాయి. ఇక్కడ చూడండి నేరేడు పళ్ళు ప్లస్ మామిడి పళ్ళు రెండు కలిపి తింటున్నాము కూర్చొని. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకుండా అలా తినడం వల్ల కూడా ఒక ప్లస్సే కదా. ఇక్కడ వచ్చేసి నా లంచ్ టైం వచ్చేసిందండి.
మా ఆయన కూడా వేసానండి క్యారేజ్లో ఆమ్లెట్, బట్ చూపించలేదని మిస్ అయిపోయింది వీడియో క్లిప్. చూడండి, పచ్చి పులుసు విత్ ఆమ్లెట్ చాలా బాగుంటుంది కాంబినేషన్. అలా పచ్చిదాంతోనే చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేయలేని వాళ్ళు ట్రై చేయండి. చూడండి, మళ్ళీ సాయంత్రం వేళ మల్లి చెట్టు దగ్గరికి వెళ్ళాను. మల్లి చెట్టు దగ్గరికి వెళ్ళి మంచిగా ఫ్లవర్ పూసిందని చెప్పేసి ఒక చిన్న వీడియో తీశాను. అదే మీకు షేర్ చేస్తున్నాను. మొక్కలు ఉంటే అంతే అండి. నేనైతే అస్తమాటు మొక్కల చుట్టే తిరుగుతుంటాను. మీరంతా ఎలా ఉంటారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ హ్యాపీ సండే. బాయ్ బాయ్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరూ. బాయ్ బాయ్.